పాపులర్గా లేరు కదమ్మా, వాళ్ళందరూ వదిలేశారు కెరియర్. అంటే అంత ప్రొఫెషనల్గా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. సుబ్రాయ శర్మ గారు వాళ్ళు ఉన్నారంటే మేమందరూ కాంటెంపరీస్ ఆన్ ది స్టేజీ. కోట శ్రీనివాసరావు గారు మేము కూడా కాంటెంపరీస్ ఆన్ ది స్టేజీ. నా దగ్గర తెలంగాణ శకుంతల మాకు చాలా ఏళ్ళు మా డ్రామాల్లో మాతో పాటు చాలా చేసింది. తర్వాత మీనా కుమార్ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో అప్పట్లో ఆవిడ స్టేజ్ డ్రామాలు ఆడేది. తర్వాత రాధ అని చెప్పి ఆవిడ కూడా సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో చేసేది. నా డ్రామాల్లో చాలా చేసేది. అందరికంటే ముఖ్యం ఏంటంటే మీకు బాగా తెలుసో ఐడియా ఉందో లేదో కానీ శిల్ప అని డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునండి, ఆవిడ నాకు మొదట్లో సుమారుగా ఒక 30 డ్రామాల్లో నాకు మెయిన్ క్యారెక్టర్ వేసింది. ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కాకుండా దూరదర్శన్లో చాలా సీరియల్స్ కూడా యాక్టింగ్ చేశారు ఆవిడ. మొదట్లో అసలు ఆవిడ యాక్ట్రెస్సే అయిన తర్వాత కొంచెం ఇది లావ్ అవటం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లాంటి వద్దులే అని కానీ, లేకపోతే కాకతాళీయంగా వెళ్ళి ఒకటి ప్రోగ్రాంకి చెప్తే చాలా బాగుంది అని అనుకుని అదైతే చాలా మంచి మంచి సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఆవిడ చెబుతోంది ఒక మాట, ఏమ్మా ఎలా ఉన్నావు, కలిస్తే ఏమ్మా ఎలా ఉన్నావు అన్నా. సార్ మీకు కనుక చెబుతున్నాను, ఒకే సినిమాలో 4 క్యారెక్టర్స్ నా చేత చెప్పించుకుంటున్నారు మార్చి 4 ఫిమేల్ క్యారెక్టర్స్. ఇప్పుడు అమ్మ దొంగలో 3 హీరోయిన్లు, 2 హీరోయిన్లకి అమ్మాయి చెప్పింది. అట్లా అమ్మాయి మాకు పర్మనెంట్ ఆర్టిస్టు, బాగా చేసేది. అట్లా అంటే వాళ్ళకి చిన్నప్పుడు మొదట్లో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అప్పటికే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది కాదమ్మా ఇట్లా చెయ్యి అని చెప్పేవాడిని. అందుకని వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ యూనిట్. ఉదయ్ భాను గారిని కూడా ఉదయ్ భాను కంప్లీట్గా అది కూడా ఏమైందంటే ఒక క్యారెక్టరు అనుకున్నాము. మౌలి గారు చెప్పారు కదా ప్రొడ్యూసరు, ఏంటి సార్ అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నారు అన్నాడు. మీకు ఇందా చెప్పాను అనుకుంటాను. నేను అన్నాను శంకరాభరణం గుమ్మడి గారినో ఇంకొకళ్ళనో సత్యనారాయణ గారినో పెట్టా అనుకోండి నోన్ ఆర్టిస్టుని, ఆ సినిమా అంత సక్సెస్ అయ్యేది కాదు. శంకర శాస్త్రే కనపడాలి మనకి. అది విశ్వనాథ్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయినారు. ఈ క్యారెక్టర్కి నోన్ ఆర్టిస్ట్ని కనుక పెట్టేటట్టయితే ఆ సింపతి రాదు. ఎంతసేపు ఆవిడే శిల్పో, ఇంకో రాజేశ్వరో, మీనా కుమారో, శకుంతలో ఎవరో కనిపిస్తారు. అందుకని చెప్పి ఈ అమ్మాయినే పెడదామండి అని చెప్పి. సార్ చలం గారు చెప్పాడంటే ఏదో ఉంటుందండి, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది అయిన తర్వాత చెబుతాను అని చెప్పి అమ్మాయిని పెట్టాం. సరిగ్గా ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చింది. అంత బాగా అశోక్ కుమార్ కాంబినేషన్.